సార్ నమస్తే గురుగారు. నమస్తే సార్, ఇప్పుడు కొంతమంది అంటారు ఈరోజు ఫ్రైడే నేను డబ్బులు ఇవ్వను, ఈరోజు మంగళవారం నేను డబ్బులు ఇవ్వను అంటే ఈరోజు పర్టికులర్ ఇవ్వద్దు అని చెప్పేసి ఏమన్నా ఉందా, లేకుంటే ఇస్తే ఏమన్నా చెడు జరుగుతుందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాస్త్రంలో శుక్రవారం లేదండి, ఓకే, బుధవారం ఇవ్వకూడదు. ఎప్పుడు డబ్బులు గుర్తుపెట్టుకోండి. బుధవారం నాడు మీరు ఎవరికి ధనం ఇవ్వకండి. ఓకే, మనీ సర్క్యులేషన్లో ప్రాబ్లం వస్తుంది మీకు. శుక్రవారం ఏం కాదు ఇచ్చినా కూడా. అయితే ఇవ్వడం అంటే ఏంటి ఇవ్వడం? ఇప్పుడు మీరు శుక్రవారమో బుధవారమో మంగళవారమో రోజు డ్యూటీకి వెళ్తున్నారు రోజు, మరి బస్ అతనికి ఇవ్వరా, కండక్టర్కి ఇవ్వరా డబ్బులు, ఆటో వాడికి ఇవ్వరా, క్యాబ్ ఎక్కితే క్యాబ్ వాడికి ఇవ్వరా? నిత్యం జరిగే వర్క్కి సంబంధం లేదు ఇది. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే పాలతను వచ్చాడు, మరి నెలంతా పాలు తీసుకుంటున్నావుగా, ఆ రోజు ఇవ్వనంటే ఎట్లా? నువ్వు ఆల్రెడీ తీసేసుకున్న దానికి నువ్వు తిని అరిగించుకొని మొత్తం అయిపోయిన దానికి డబ్బులు ఇవ్వాలి. అవును సార్. పాలతనికో పేపర్ అతనికో లేకపోతే ఇంకోరికి ఎవరికి ఇవ్వకూడదు. అంటే అప్పు గురించి చెప్పింది శాస్త్రం. ఓకే, అప్పు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే బుధవారం ఇవ్వకు. పెద్ద మొత్తంలో అంటే నీ నిత్యావసర వస్తువులు నిత్యం కాకుండా ఇంకేదైనా స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, అవి ఇచ్చేటప్పుడు బుధవారం ఇవ్వద్దు అని చెప్పింది. శుక్రవారానికి సంబంధం లేదు అసలు. శుక్రవారం ఏంటంటే శుక్రుడు ధనానికి కారకుడు కదా అనుకుంటారు, కానీ ఒరిజినల్గా దాన్ని క్రియేట్ చేసేది బుధుడు. బుధుడు ఒరిజినల్గా సంపదలకు కారకుడు శుక్రుడు కంటే కూడా. అందుకే ఉత్తరానికి బుధుడు కారకుడు, అక్కడే కుబేరుడు ఉంటారు. అర్థమైందండి. శుక్రుడు కూడా ధనానికి కారకత్వం ఉంది, లేదని కాదు, కానీ దోషం ఏర్పడుతుందని మాత్రం లేదు అక్కడ కూడా. ఓకే, ఇంకోటి మంగళవారం గురించి మీరు మాట్లాడారు. అవును సార్. మంగళవారం ఏంటంటే తీసుకున్న అప్పు తీర్చేసేయవచ్చు, కానీ అప్పు తీసుకోకూడదు. మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు, పొరపాటును కూడా అప్పు తీసుకోవద్దు. మీరు మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటారు. ఎవరైనా అప్పుల పాలు అయిపోవాలంటే మంగళవారం అప్పు తీసుకుంటే చాలు, వాడు అప్పుల పాలు అయిపోతాడు పూర్తిగా. అప్పులు పోగొట్టుకోవాలంటే మంగళవారంలో తీర్చేసేయాలి. ఇచ్చేసాము అయితే ఎట్లాగా, 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, మీరు మాట్లాడుకున్నారు, సరే ఎవ్రీ మంత్ నేను ఒక 20,000 25,000 ఇచ్చేస్తా, 4 or 5 టైమ్స్ లాగా. ఫస్ట్ మంగళవారంతో ఇవ్వాలి. ఒక 5 టైమ్స్ అనుకోండి ఉదాహరణకి, 20, 20, 20, 24, 20 8 అయిపోయింది. లాస్ట్ 20 మాత్రం మళ్ళీ మంగళవారం ఇవ్వకూడదు. ఎందుకంటే మంగళవారానికి ఉన్న లాజిక్ ఏంటంటే, మంగళవారానికి ఉన్న శక్తి ఏంటంటే మారు కోరుతుంది అంటారు. అంటే మళ్ళీ ఆ పని చేసేలా చేస్తుంది. మీరు మంగళవారం అప్పు తీసుకున్నారనుకోండి, మళ్ళీ అప్పు తీసుకుంటూ ఉంటారు. తీర్చేశారనుకోండి, తీర్చేసుకుంటూ పోతుంటారు. ఈ 4 టైమ్స్ మంగళవారం ఇచ్చే లాస్ట్ టైం ఎందుకు ఇవ్వద్దు అంటున్నా అంటే, మంగళవారం ఈ 4 టైమ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని 4th టైం గురువారం పెట్టేసుకున్నారు అనుకోండి, క్లోజ్. ఓకే, కాబట్టి మంగళవారం నాడు అప్పు తీర్చేసేయాలి. ఓకే, అండ్ అప్పు చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి లాజిక్. బుధవారం నాడు ఏ వారమైనా సరే గుర్తుపెట్టుకోండి, న్యాచురల్గా రెగ్యులర్గా జరిగేటువంటి యాక్టివిటీస్కి సంబంధం లేదు. షాపుకి కావాలి, ఆకలేస్తుంది, మీకు తినాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు కూడా మానేస్తారు. ఆకలితో మండుతారా, దాహం వేస్తుంది, అమ్మో ఇవాళ శుక్రవారం లేదా మంగళవారం బుధవారం అని చెప్పి నీళ్ళు దాక్కుండా ఉంటారు, నీటి బాటిల్ కొనుక్కోకుండా ఉంటారు కదా, షాపుడికి డబ్బులు ఇవ్వాలి కదా. ఇట్లాంటి లాజిక్స్ని పట్టుకోవాలి. ఓకే, న్యాచురల్గా జరిగేవేంటి, వాడికి మనం అప్పిస్తున్నానా, ఎటువంటి యాక్టివిటీ, అంతేగాని అన్నిటిని ముడిపెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారంటే అన్నిటికీ ముడిపెట్టేసుకొని మూఢంగా ఉంటారు. మూఢంగా ఉండకూడదు, ఎప్పుడు కూడా లాజిక్గా ఉండాలి. శాస్త్రం ఏం చెప్పిందో అర్థం చేసుకోవాలి, శాస్త్రం ఎందుకు చెప్పిందో అర్థం చేసుకోవాలి. శాస్త్రం మనం బాగుపడడానికి చెప్పింది, మనల్ని మూఢత్వంలోకి నెట్టడానికి చెప్పలేదు శాస్త్రం ఎక్కడా కూడా. ఓకే, ఇది ఫస్ట్ పాటించాలి. పాటించినట్లయితే ధన అభివృద్ధి కలుగుతుంది దీని ద్వారా. ఓకే, అంటే అప్పు తీరుతుంది, ధనాభివృద్ధి కలుగుతుందని చెప్పింది శాస్త్రం ఈ విషయాన్ని, అంతకు మించి ఏం లేదు. అంటే శుక్రవారం రోజు ఇవ్వచ్చు, తప్పేం లేదు. మార్వాడీస్ ఏం కాదండి, వాళ్ళు ఏదో అలా పెట్టుకుంటారు, కానీ శాస్త్రంలో లేదు అది. బుధవారం రోజు ఇవ్వద్దని చెప్పింది శాస్త్రం. బుధవారం ఇవ్వద్దని చెప్పింది. బుధవారం ఇవ్వండి, డబ్బులు చాలా ఇబ్బంది కలుగుతుంది మీకు తర్వాత. ఓకే, ఈరోజు లక్ష్మీవారం శుక్రవారం మేము డబ్బులు ఇవ్వము అంటుంటారు, కానీ ఇంకా లక్ష్మీవారానికి సంబంధం లేదు అసలు, దానికి సంబంధం లేదు, ఏమీ లేదు అసలు, దానికి సంబంధమే లేదు అసలు. కానీ బుధవారం మాత్రం చాలా పర్టికులర్గా బుధవారం పర్టికులర్గా. మంగళవారం విషయం మీరు అడిగారు కదా, అది పర్టికులర్గా మంగళవారం బుధవారం చూసారు కదండి. అసలు శుక్రవారం అనేది లేదు. అవును సార్, ఇది నేను ఇంకోటి కూడా విన్నాను,
అప్పటి ఎన్టీ రామారావు గారి సినిమాలో శుక్రవారం పూట సిరులు ఇవ్వద్దు అని చెప్పి సంథింగ్ అదేదో ఉంటుంది సిరులు అంటే అట్లా కాదు, అందులో మీరు ఇంకా చాలా విషయాలు వినలేదు మీరు. పొద్దునే లెక్కకుండా ఉండొద్దని, అవును, ఆడవాళ్ళని తిట్టొద్దని, తిట్టొద్దని అంటే ఏంటి, ఇవ్వద్దు అంటే దాని అర్థం ఏంటి, డబ్బులు సిరిని వదలొద్దు అంటది, అంటే వదిలేయొద్దని, ఆ రోజు ఇసిరి కొట్టొద్దని. ఓకే. స్త్రీ అంటే ఏంటి, లక్ష్మీ స్వరూపం కదా, అంటే ఆ రోజు లక్ష్మీ స్వరూపమైన స్త్రీని బాధ పెడితే మంచిది కాదని. ఓకే, అర్థమైందండి, బాధ పెడితే మంచిది కాదని చెప్పడం అన్నమాట. అది అంటే శుక్రవారం ధనానికి సంబంధం లేదనట్లేదు, నేను ఉంది, కానీ దానికంటే ప్రధానంగా బుధవారం తీసుకోవాలంటున్నా. శాస్త్రంలో రాశారు దాని గురించి అట్లా, బుధవారం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రవారం కంటే అని. కాబట్టి అది శుక్రవారం పూట గోర్లు తీయడం కానీ, వెంట్రుకలు కత్తిరించుకోవడం కానీ, ఇట్లాంటి పొరపాటును కూడా చేయకూడదు మళ్ళీ. ఓకే, దానికి సంబంధం ఉంటుంది మళ్ళీ. అంటే మనీ పోవడానికి ఇంకొక యాక్టివిటీ చేయడం ద్వారా మనీ తగ్గుతుంది మీకు. చూసారు కండి, శుక్రవారం రోజు మనీ అప్పులు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, మామూలుగా అన్నీ చేయొచ్చు. కొన్ని పర్టికులర్ కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మాత్రం పాటించండి. మీరు క్లుప్తంగా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత వాటిని చూసి పాటించండి. బుధవారం అనేది మెయిన్ ఇంపార్టెంట్. శుక్రవారం రోజున అంటే శుక్రవారం పూట మీకు ఏదైనా డబ్బులు వస్తుంటే వదులుకోవద్దు, వదులుకోవద్దు. అది శుక్రవారం పూట సిరిని వదలవద్దు అంటది, సిరిని విడవద్దు అంటది. అంటే శుక్రవారం మీకు ఆపర్చునిటీ వచ్చింది, వదలొద్దు దాన్నని. శుక్రవారం వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చెయ్యండి, యాక్సెప్ట్ చేయకుండా వదలొద్దు అని దాని అర్థం యాక్చువల్గా. అది అంతేగాని అప్పుడు చాలా వెళ్ళిన నుంచి ఇంకా పబ్లిక్ లో అంటే ఆ పాటలో అర్థం ఖర్చు పెట్టొద్దని లేదు, ఆపర్చునిటీని వదులుకోవద్దు అన్నది. ఆపర్చునిటీ వదులుకోవడం వేరు, ఖర్చు పెట్టడం వేరు, ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్.